యునో లైక్ ఐ రిమెంబర్ మై రియాక్షన్. నేను ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్ మీద, క్రిస్టోఫర్ నోలన్ మీద అలవాటు పడిన, ప్రసాద్ ఐమాక్స్లో నేను ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన నేను డన్కర్కి వచ్చినప్పుడు నాకు కొంచెం టైం పట్టింది నేను డన్కర్క్ సినిమా చూస్తున్నప్పుడు. బికాస్ ఇట్ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్యాలెట్. దేర్ వాజ్ నో సడన్ క్రేజీ లోకంలో లోకం థింగ్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ అ సింపుల్ World War II story. Exactly. And I feel not that I'm comparing Dacoit with Dunkirk, that's not my intention. I just mean to say we wanted to try something different from what I have been doing. Why you are not inclined to compare? Because I believe Dunkirk is a masterpiece. Why can't Dacoit be? అది ప్రజలు చెప్పాలి. నేను చెప్పారు కదా, కాకి పిల్ల కాకి ముద్ద. అట్లా కదా. మనకి ఇందాక యాజ్ యూ సెడ్ ఎంపిరికల్ రిజల్టే కదా, ఎంపిరికల్ డేటా, ఎంపిరికల్ రిజల్ట్ అండ్ ఎంపిరికల్ డేటా. వెన్ సినిమా ఈస్ బీయింగ్ సో మచ్ ఎంటర్టైన్డ్ బై పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. స్ట్రేంజ్లీ ఎవ్రీథింగ్ అబౌట్ డెకాయిట్ దేర్ ఇస్ అ వెరీ, ఒక ప్యాటర్న్ ఉందండి డెకాయిట్ విషయంలో. నాకు డెకాయిట్ విషయంలో ఎప్పుడు మొత్తం సిస్టమ్నే షేక్ చేసే ఒక కబుర్ వస్తుంది అండ్ స్లోగా సినిమానే మాకు సన్లైట్ చూపించింది ఎప్పుడు. యూనో ఐ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్, బట్ బిగినింగ్లో కాస్టింగ్ చేంజ్ అయింది సినిమాకి, ఆఫ్ కోర్స్ కొంత షూటింగ్ తర్వాత. దెన్ మృణాల్కి ఫస్ట్ అని షేక్ అవుతుంది సిస్టమ్ త్రూ అవుట్ ద షూటింగ్ మాకు. అండ్ దెన్ సంథింగ్ బ్యూటిఫుల్, వన్ సన్షైన్ అలా వస్తుంది అనమాట. నన్ను అడిగారు వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెకాయిట్ అని. నేను ఇదే చెప్తా. బాంబే ప్రీమియర్లో ఉన్నాం, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. 200 మంది బాలీవుడ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్ వీళ్ళు వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. ఆమిర్ ఖాన్ గారు ఫ్యామిలీ అందరూ వచ్చారు. పీవీఆర్ వాళ్ళు చెవులో వచ్చి మన హార్డ్ డిస్క్ రికగ్నైజ్ అవ్వట్లేదండి, స్టార్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు చెవులో. అయ్యో, సెకండ్ హాఫ్ హార్డ్ డిస్క్ లేదు, ఫస్ట్ హాఫ్ ఉంది, మీరు ఫస్ట్ హాఫ్ ఒకటే చూపిస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు నన్ను. బల్బులు పగిలిపోయి నాకు అర్థం కావట్లా. ముందు ఎదురుకుండా కయామత్ సే కయామత్ తక్ జో జీతా వోహీ సికందర్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ గారు నా ఎదురుగా నుంచున్నాడు. కమాన్ బేటా లెట్స్ వాచ్ ద ఫిల్మ్ అంటున్నారు ఆయన. ఈయనేమో చెవిలో చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లా. ఎంతమందికి మీరు ఓ కోక్ తాగండి, ఇది తాగండి, అది తాగండి అని మర్యాదలు చెప్తారు. అరగంట వెయిట్ చేస్తున్నారు అందరూ. షాకీ హ్యాండ్లు ఇస్తున్నాం, ఇది చెప్తున్నాం, అది చెప్తున్నాం. నాకు ఇంకా క్యాన్సిల్ అని చెప్పాలా, ఎంతసేపటికి సెకండ్ హాఫ్. ఇంకా ఆ టైంలో నేను మృణాల్ ఒకళ్ళు చూసుకుని, మృణాల్ అంది ఫస్ట్ హాఫ్ చూపించి, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఐఎమ్ సారీ వీ కుడెంట్ షో యూ సెకండ్ హాఫ్ అని చెప్తాం. అంతదాకా ప్లాన్లు వేస్తున్నాం. చిచ్చి అలా ఎలా చెప్తాము, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయిపోవడం ఏంటి, హౌ కెన్ యూ డూ దిస్ అని. మేము సడన్గా నాని ఫోన్ వచ్చింది, హీరో నాని గారు ఫోన్ చేసి ఏం సినిమా తీసావు మామా అని ఫోన్. ఇక్కడ నాకు ఇలా వణికిపోతున్నా. ఇక్కడ నాని నుంచి ఐ లవ్డ్ ఇట్, అది హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ వాట్ హీ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్. ట్వీట్ కూడా చేశాడు కదా ఇమ్మీడియట్లీ. హీ సెడ్ బ్లాక్ బస్టర్ ని అనౌన్స్ చేసిన మొట్టమొదటి మాట ట్వీట్ అక్కడి నుంచే వచ్చింది. అండ్ ఇట్ వాస్ అగైన్ దిస్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెకాయిట్. సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఎమోషన్స్. This is the experience of Dacoit, where something like this will happen. Nani said this. నేను ఇలా నా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాని చెప్తుంటే నా గొంతు క్రాక్ అవుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దట్ హీ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఈస్ టెల్లింగ్ మీ ఒక్కొక్క మాట చెప్తుంటే ఏది నచ్చింది, ఎక్కడ నచ్చింది, ఎలా నచ్చిందని. అండ్ దెన్ సడన్లీ పీవీఆర్ గైస్ కమెంట్ సార్ సెకండ్ హాఫ్ డిస్క్ లోడ్ అయింది. వి స్టార్టెడ్ ద ఫిల్మ్ అండ్ రోలర్ కోస్టర్ జర్నీ. ఆ మౌంటైన్ టాప్ మీద సినిమా క్లైమాక్స్ తీసాము. ఆ మౌంటైన్ టాప్ మీద చాలా రాళ్ళు రప్పలు మీరు చూసినవి మేము కట్టినవి. క్రియేటెడ్ అండ్ అవి జస్ట్ విఎఫ్ఎక్స్ చేయడం లేదు, బికాస్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. వాటి పక్క నుంచి వెళ్తున్నాము, వాటి మీద చేతులు వేస్తున్నాము. దే ఆర్ ఆల్సో క్యారెక్టర్స్ దేర్. అంటే ఆ కెమెరా దగ్గర నుంచి తీస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దొరికిపోతాం విఎఫ్ఎక్స్ అయితే. సో మొత్తం కొండపైన, మౌంటైన్ పైన మొత్తం అన్ని డిఫరెంట్ ఏరియాస్లో రాళ్ళు రప్పలన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి, అండ్ అక్కడ క్రూ తీయాలంటే, బికాస్ ఇంక్లైన్ ఇలా ఉంది ఆ మౌంటైన్, అక్కడ క్రూ వెళ్ళాలంటే చాలా చోట్ల చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కట్టాం. అండ్ ఎక్కడైనా ఎవరైనా నిలబడాలంటే తాళ్ళు కట్టి
వాళ్ళకి కట్టి అది అక్కడ ఒక చెట్టుకి కట్టి షార్ట్ తీయాలి. ఇంకా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని వీఆర్ రెడీ టు షూట్ క్లైమాక్స్ అనుకున్న మన్నాడు హ్యూజ్ స్టామ్, మొత్తం కట్టిన మౌంటైన్ సెట్ కొట్టుకుపోయింది. అండ్ కట్టిన మౌంటైన్ సెట్ అంటే ఏంట్రా అంటే బోల్డ్ అని రాళ్ళు రప్పలు, చాలా చోట్ల స్టేజింగ్స్కి మేము కట్టిన వుడెన్ బ్రిడ్జెస్, చాలా చోట్ల మేము కట్టిన ఫేక్ ట్రీస్ అన్నీ కొట్టుకుపోయాయి అన్నీ. ఇప్పుడు మేము అక్కడికి అవన్నీ మళ్ళీ పెట్టాలంటే మాకు 4-5 days పడుతుంది. దానికి 6 months తర్వాత మళ్ళీ మేము చేయగలిగాం, ఎందుకంటే వేరే షెడ్యూల్స్ పెట్టేసుకున్నాం అప్పుడు ఇమీడియట్గా. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ద క్లైమాక్స్ సీన్ బిట్వీన్ మీ అండ్ అనురాగ్ కశ్యప్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అగైన్ an example of shock to the system. High and low. Yeah. And it's that and the interval scene are my favorite scenes in the film. Correct. So that's what Dacoit has been. And every time something shock to the system happens, Dacoit gives one beautiful ray of sunshine. Yes. మధ్యాహ్నం 3 నుంచే మారిపోయిందిగా మొత్తం. ఫ్యామిలీస్ స్టార్టెడ్ ఫ్యామిలీస్. అండ్ వైజాగ్లో ఉన్నప్పుడు ఇది కూడా 2-3 ఇంటర్వ్యూస్లో అన్న, ఒక 20 మంది అమ్మమ్మలు, చిన్నపిల్లలు, వాళ్ళందరూ నా చేయి పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుని నన్ను చూస్తున్నారు. నేను అక్కడ ఇప్పుడే సినిమా అయిపోయింది, దే ఆర్ రియాక్టింగ్ టు హరి, అండ్ ఇఫ్ దే లెట్ గో ఆఫ్ మీ ఐ మైట్ యాక్చువల్లీ no spoiler, but the climax based on that, they are not wanting to let me go. టచింగ్ అనిపించింది. Yes, really. These are the... దట్స్ కరెక్ట్. నేను నా రివ్యూలో అదే చెప్పాను, అన్ని బాగున్నా దానికి ఒక్కటే మైనస్ అని పెట్టా thumbnail. ఓకే అన్ని బాగున్నా ఒకటే మైనస్ అని. ఆ ఒక్కటే మైనస్ ఏంటంటే అడ్యూసేష్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. సో ఎలా చూపించినా ఎలాగ వాడు ఎంజాయ్ చేయాలో కూడా ఆడియన్కి అర్థం కాని ఇమేజ్ నీది. అవును, గ్యాప్ అది. అంటే ఇంకొకటి ఉంది సార్, మనం ఇంకొక 2 సినిమాలు నేను థ్రిల్లర్, బ్రెయిన్ గేమ్ ట్విస్ట్ అన్నానంటే ఏముంది లేరా ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఇస్తాడు అంతే కదా అంటారు. ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్ మనకి. మనం వేరే ఇండియాలో ఇండస్ట్రీ మనం, బట్ ఒక ఇంటర్నేషనల్గా హాలీవుడ్లో ఎమ్ నైట్ ష్యామలన్కి 6th Sense, అన్బ్రేకబుల్, సైన్స్, మెల్ గిబ్సన్ది, విలేజ్ 4 కంటిన్యూస్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఏముంది ఎండ్లో ట్విస్ట్ ఇస్తాం అంతే కదా అంటే మొదలుపెట్టారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. యూ కాంట్ బిల్డ్ అ కెరీర్ ఓన్లీ ఆన్ ట్విస్ట్స్. నువ్వు ఇంకో కొత్త అంటే నేను అడుగుదాం అనుకున్న దానికి కరెక్ట్గా ప్యారలల్ వెర్షన్ చెప్పావు. నేనేం అడుగుదాం అనుకున్నానంటే, అంటే ఇప్పుడు అడ్యూసేష్ అంటే ఒక మార్కెట్ వాల్యూ వచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది. అడ్యూసేష్ పేరు మీద ఒక 4-5 టికెట్లు గ్యారంటీగా తెగుతాయి. అదర్ దాన్ ఏ ఫిల్మ్కి తెగేవి కన్నా కూడా అడ్యూసేష్ గురించి ఎక్స్ట్రా కొన్ని తెగుతాయి. ఒక ఇమేజ్ వచ్చింది. సో నౌ ఐ కెన్ ఫోరే ఇంటూ ఏ ప్యాటర్న్, అంటే పాపులర్ ప్యాటర్న్. Dacoit gave me the confidence to do that. I feel it gave me the confidence. పాపులరా కాదని పక్కన పెడితే to try new things for me. బట్ ఇట్స్ ఎ పాపులర్ ఫార్మేట్ వేర్ ఆల్ రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేసి చూసే ఫార్మేట్ అది. అంటే ఆడియన్స్ దే ఎంజాయ్ టు సీ ద హీరో దే రైట్. ఏంటంటే అండి, we were conscious that should only be in the first half an hour. అవునులే. Once it gets into the actual robbery, just think, what is a popular thing? Robbing a bank. Who will think to rob a hospital in COVID? అవన్నీ నచ్చిన హీరో చేస్తేనే అందంగా ఉంటాయి. నీకు వెన్ యు ఆర్ సో మచ్ ప్యాట్రనైజ్డ్, లవ్డ్ వైడ్లీ, అప్పుడు అడ్యూసేషన్ దొంగతనం చేసినా బాగుంటుంది, ప్రేమించినా బాగుంటుంది, అమ్మాయిని కౌగిలించుకున్నా బాగుంటుంది, అల్లరి పెట్టినా బాగుంటుంది, టేస్ట్ అన్ని బాగుంటాయి. దట్ ఈస్ ది పాపులర్ హీరోయిక్ అపీల్ కదా. దానికి అదే ట్రై చేసేవేమో నువ్వు నాకు అనిపించింది సుమా పర్సనల్లీ. బట్ ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ we try to put our own spin on things. I've seen how ఒక రాబరీ చేయాలంటే మనం యూజువల్గా బ్యాంక్ ఇలాంటివి చూపిస్తాం కదా. ద ఐడియా ఆఫ్ పీపుల్ ట్రాన్స్పోర్టింగ్ బ్లాక్ మనీ ఇన్ అంబులెన్సెస్ డ్యూరింగ్ కోవిడ్ అండ్ దాన్ని కాచేయడం, అండ్ వాట్ ఓషన్స్ లెవెల్ లాంటి సినిమాలు చూస్తే ప్లాన్ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఇదే టైం కరెక్ట్గా వస్తాం. బట్ ఒక ఊర్లో అడిగి సెక్యూరిటీ సిస్టమ్ ఏమి ఉండదు,
ఏముంటుంది, ఏముండదు. అండ్ కోవిడ్లో అంతకన్నా తక్కువ అంతకన్నా security. తక్కువ, జీరో. సిట్టింగ్ డక్ అది కాచేయడం. కరెక్ట్. అలాంటి వాడికి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఎగ్నెస్ట్ ఆర్ రివర్స్, అది చాలా ఈజీ అనుకుంటాడు. ఆడు ఈజీ డబ్బులు తెచ్చేసుకున్నాడు, అప్పుడు ఎవ్రీథింగ్ గోస్ రాంగ్. ద ఫస్ట్ రాబరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.